ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి మహిమ చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునినే చూచెదరు. ప్రియ దేవుని జనంగమ, హృదయ శుద్ధి అనేటువంటిది మానవులకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి, దేవుడు మానవుని చేసినప్పుడు ఆయన చాలా సంతోషించారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సృష్టిని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ సృష్టి అంతటిలో దేవుడు మనిషిని ఒక ప్రత్యేకమైన వానిగా ఆయన చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావడానికి ముఖ్య కారణము ఆయన ప్రత్యేకముగా ఆయన రూపంలో చేసుకున్నటువంటి మనుషుల కొరకై రావాల్సి వచ్చిందండి. ఈ సృష్టిలో ఉన్న ఏ జంతువు కొరకు, ఈ సృష్టిలో ఉన్న మరి దేని కొరకు ఆయన ఈ లోకానికి రాలేదండి. కేవలము తన రూపంలో చేసినటువంటి మనుషుల కొరకే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆయనకు లోబడుతూ ఉంది. ప్రతి జీవి, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా, ఈ ప్రకృతి కానీ, ఈ ప్రకృతిలో ఉన్న జీవులు కానీ, సమస్తము, ఆకాశము, భూమి సమస్తము ఆయనకి లోబడుతుంది. కానీ ఒక్క మానవుడు మాత్రమే ఆయనకు లోబడటం లేదండి. కేవలము ఆయన చేసినటువంటి ఆ రూపంలో ఏమైనా తేడా ఉందా? ఏదీ లేదండి. కానీ మనిషికి ఒక ఆధిక్యతను దయచేశాడు దేవుడు. ఆలోచించేటువంటి ఒక ధన్యతను ఆయన ఇచ్చారు. ఆలోచన, జ్ఞానము, బుద్ధి ఇవన్నీ కూడా మనిషి లక్షణాలండి. జంతువులకు కూడా హృదయం ఉంటుంది. కానీ ఏ జంతువు హృదయంలోనైనా కల్మషం ఉందని మనం ఎక్కడైనా విన్నామా? ఏ జంతువు అయినా మరొక జంతువు మీద ఈర్ష్య పడిందని, ద్వేషభావం కలిగిందని మనం విన్నామా? ఎక్కడ వినమండి. కేవలము మానవులలో మాత్రమే ఒక మనిషి పట్ల మరొక మనిషి, ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తి, ఇలా మనం ఆలోచన చేసినట్లయితే హృదయంలో ద్వేషభావం, ఈర్ష్య, ద్వేషము, కల్మషము, క్రోధము ఇవన్నీ కూడా ఒక్క మానవుల్లోనే మనం చూస్తామండి. ఇలాంటి హృదయము కలిగినటువంటి మానవులు తమ హృదయములో చెడుతనమును ఉంచుకొని దేవునిని దుఃఖపరచటం వలన ఈ లోకంలో ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న జనాంగముగా ఆయన మానవులను సృష్టిస్తే, ఆ మానవుడు ఈ లోకములో వివిధమైన తంత్రములను కలుగు చేసుకొని చెడి పడిపోయి ఉన్నాడు. తనను మహిమపరచడానికి, తనను స్తుతించడానికి, తనను ఆరాధించడానికి చేసుకున్నటువంటి మానవ జీవితాలన్నీ కూడా ఎవరు కూడా సరిచేయలేనంతగా భూమి మీద చెడిపోయినప్పుడు, ఆయన తండ్రి అయిన దేవుడు పరలోకమందుండి మానవులను చూసి వేదన చెంది వారిని రక్షించడానికై, వారి చెడి పడిపోయి ఉన్నారు గనుక వారి పాపములు వారు కూరిపోకుండా వారి కొరకు ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యం చేరాలని తన స్వంత రక్షకునినే ఈ లోకానికి కుమారునిగా అనుగ్రహించి మనలను రక్షించడానికి, తన స్వంత రక్షణను కొనడానికి ఆయన ఈ లోకానికి పంపాడండి. ఎంత ప్రేమ! ఆ పరమ తండ్రి యొక్క ఆజ్ఞలను ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు గుర్తించట్లేదండి. ఇప్పటికీ కూడా మానవుడు తన హృదయాన్ని పాడు చేసుకుని ఘోరమైన వ్యాధిని కలిగి ఉండి ఇతరుల పట్ల ద్వేషభావంతో, ఇతరుల పట్ల కనికరం లేనటువంటి మనస్సుతో జీవిస్తూ ఉన్నాడు. అట్లాంటి వారందరి కొరకే దేవుడు సువార్త ప్రారంభంలో చెప్పినటువంటి
ఆరవ ధన్యతగా ఈరోజు మనకు దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారండి. దేవుడు అన్నాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనదండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహించేవాడు ఎవ్వడు లేడు, ఒక్క దేవుడు తప్ప. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీ హృదయములో నీ నీ హృదయములో ఎవరి పట్లైనా ద్వేషభావమును కలిగి ఉన్నావా? నీ హృదయములో వేరొకని పతనాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయమును ఆయనకు ఇచ్చుటకు నీవు ఇష్టపడుతున్నావా? ఆయన ఈ లోకములోకి వచ్చి తన స్వంత రక్తమునిచ్చి మనలను కాచి కాపాడింది, మనల్ని రక్షించింది ఎందుకు? ఆయన అడుగుతున్నాడు కదా, నాకు నీ ధనమొద్దు, నీ సిరి సంపదలు నాకు ఏమీ వద్దు, నీ పళ్ళు పలహారాలు నాకు ఏమీ అక్కరలేదు, కేవలము నీ హృదయాన్ని మాత్రమే దేవుడు అడుగుతూ ఉన్నాడండి. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అడుగుతున్నటువంటి ఈ చిన్న కోరికను నీవు తీర్చలేవా? నిన్ను ఎక్కడో ఉన్నాను, నేను పలానా చోట ఉన్నాను, ఆ కొండ మీద ఉన్నాను, ఈ గుట్ట మీద ఉన్నాను, ఈ చెట్టు కింద ఉన్నాను అని చెప్పి నా దగ్గరికి రా అని నేను పిలవట్లేదండి. ఆయనే నీ దగ్గరికి వచ్చి నీ హృదయంలో చిన్న స్థానాన్ని, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీకు కావలసిన దానిని సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావో, ఆయన నీలోనికి వచ్చి నీలో నివసించి నీకు కావలసినటువంటి ఆశ్చర్యమైనటువంటి దీవెనలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తానని ఆశపడుతున్నాడు. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, ప్రజలు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరిగినటువంటి వారు, దేవునిని ఎరిగిన వారు, దేవుని ఎరగనటువంటి వారు కూడా ఈ లోకంలో వారి హృదయాలను బండబారు చేసుకుని, హృదయంలో అనేకమైనటువంటి ద్వేషభావాలతో, కరుణ, దయ అనేటువంటిది లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు అలాంటి వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి ద్వేషభావంతో కనుక నీవు ఉన్నావా, దేవుడు ఈరోజు నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఇచ్చి నీవు ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉంటే గనక ఈ రోజున ఈ వాగ్దానము నీ కొరకే. అలా నీ హృదయాన్ని ఇవ్వకుండా దేవుణ్ణి చూడాలి అని చెప్పి నువ్వు ఎంత పరుగులాడినా ఆయన నీకు కనపడడండి. కొంతమంది మూర్ఖులు అంటారు కదా, దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తే అయితే ఆయన ఎందుకు కనపడటం లేదు, ఆయన కనపడితే కానీ నేను నమ్మను అనేటువంటి మూర్ఖ స్వభావం కలిగిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారంటే ద్వేషభావంతో నిండిన వారు ఉన్నారు. ఏ దేవుడైనా ఈ లోకంలో పిలువబడుతున్నటువంటి ఏ దేవుడైనా, నేను పరిశుద్ధుణ్ణి, నేను పాపం లేని వాడిని, నా దగ్గరికి రండి అని ఎవరైనా ఒక్కరైనా ఉన్నారంటారా? మీరు ఆలోచన చేయండి. నేను పరిశుద్ధుణ్ణి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, పరలోక రాజ్యాన్ని చేర్చగలిగిన వాడిని నేనే అని, నేను పరిశుద్ధుడిని ఎవరైనా చెప్పగలిగిన వారు ఒక్కరైనా ఉన్నారా? ఆలోచన చేశారు ఎప్పుడైనా? నా ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధుడే తన పిల్లల కొరకై తన ప్రాణాన్ని పెట్టగలడండి. పోనీ ఇంకొక విషయం మనం ఆలోచన చేసినట్లయితే, ఏ మనుషుడైనా, ఈ లోకములో పిలువబడుతున్నటువంటి ఏ దేవుడైనా, ఏ దేవతలైనా మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేశారా? నా ప్రియ దేవుని జనాంగమా, ఇది మతం కాదండి, ఇది 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 మార్గం, ఇది సత్యం. ఈ సత్యాన్ని గ్రహించాలనే దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సత్య వార్తను అందరికీ ప్రకటించాలండి. ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ క్రోధమైనటువంటి ఆలోచనలను, చెడ్డ ఆలోచనలను తీసివేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, జ్ఞానముతో ఆలోచించినట్లయితే నిజ దేవుడు ఎవరో, సత్య దేవుడు ఎవరో మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఇదేదో మతం మార్చాలనో లేకపోతే ఇంకేదో చేయాలని తాపత్రయం కాదండి.
సత్యమైన దానిని, సత్య సువార్తను, నిజ దేవుని నీవు తెలుసుకోవాలని చేస్తున్న చిన్న ప్రయత్నం మాత్రమే. ఇది ఒకవేళ నీ హృదయాన్ని గాయపరిచి ఉంటే, ఒకవేళ నీ హృదయంతో నీవు మాట్లాడు చూడు. నీ హృదయం చెప్తోంది కదా, నీలో ఉన్న ఆత్మను పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభులవారండి. మనిషిని చేసినవాడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఇది సత్యం. ఒకవేళ నీకు దీని గురించి ఇంకా నీకు వివరణ కావాలంటే నాలో నాకు ఫోన్ చేయొచ్చండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభులవారి గురించి మీకు ఏ విధమైనటువంటి ఆ సందేహాలు ఉంటే గనక నా డిస్క్రిప్షన్లో నేను నా నెంబర్ ఇస్తానండి, నాకు కాల్ చేయొచ్చు. కాబట్టి నా దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట, హృదయ శుద్ధి కలిగి ఉండు, అప్పుడు నేను నీకు దర్శనమిస్తానండి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరు దేవునిని చూడగలరండి? హృదయ శుద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అది ఉచితముగా మనకు దయచేస్తానంటున్నాడు. మనము మన ధనాన్ని వ్యయం చేసి కొంత దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి దర్శనం చేయాల్సిన అవసరం లేదండి. దేవుడే మన హృదయంలోనికి వస్తానంటున్నాడు. కాబట్టి ఎవరు దేవునిని చూడగలరు? కీర్తనల గ్రంథము 24:4 అంటాడు కదా, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే కదా అని అంటున్నాడు. ఎవరు దేవుని చూడగలరండి? హృదయంలో వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, కపట మనస్సు లేనివారు, మనస్సునందు వ్యర్థమైన దానిని ఉంచుకొనని వారు, నిర్దోషమైన చేతులు కలిగినటువంటి వారు, శుద్ధ హృదయం కలిగిన వారు దేవుణ్ణి చూడగలరండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న నీ హృదయంలో ఒకవేళ వ్యర్థమైన వాటిని ఉంచుకుని ఉన్నావా? మనస్సులో కపటముగా ఆలోచన చేస్తున్నావా? కపట ప్రమాణాలు ఒకవేళ ఎవరికైనా నీవు చేసి ఉన్నావా? శుద్ధ హృదయం నీలో లేదా? దేవుడు నీకు శుద్ధ హృదయాన్ని దయచేస్తానంటున్నాడు. ఆనాడు దావీదు భక్తుడు అన్నాడు కదా, తాను చేసినటువంటి పాపమును కడిగి వేసుకున్నటకు ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు. 51వ కీర్తన 10వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు కదా, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. ఎప్పుడైతే దావీదు భక్తుడు తన జీవితంలో చేయరని దోషము చేస్తాడో, ఆ గొప్ప పాపాన్ని ఒక ప్రవక్తను పంపి హెచ్చరించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి తాను చేసిన ఆ ఘోరమైన పాపము కొరకే మాట్లాడుతూ అంటాడు కదా, దేవా, నా హృదయమందు నేను పాపిని నాయన, నా హృదయంలో నాకు నెమ్మది లేదు నాయన, నేను చేసినటువంటి ఈ పాపము క్షమించరానిది, కాబట్టి నా యందు శుద్ధ హృదయం కలిగి చేయదేవా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును, ఆ అస్థిరమైనటువంటి మనసు నాలో నుంచి తీసివేయి, చంచలమైనటువంటి మనసును, హృదయాన్ని నాలో నుండి తీసివేయి. ఎందుకంటే ఆ చంచలమైన అస్థిరమైన మనస్సు చేత నా హృదయము ఆలోచించి, నా హృదయము తను కోరుకుని ఆ గొప్ప ఘోరమైన పాపాన్ని నేను చేశాను. కాబట్టి నా యందు శుద్ధ హృదయం కలిగి చేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును, అస్థిరమైనది కాదండి, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని దేవుని అడిగాడండి. అలాంటి వారికి దేవుడు సాక్షాత్తు అలాంటి వారితో మాట్లాడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, 1 పేతురు 1:22లో దేవుడు అంటున్నాడు కదా, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి అంటున్నాడు. సత్యమునకు మనం విధేయులైనప్పుడు దేవుడు మనకు కనిపిస్తాడండి. దేవుడు మనలను దర్శిస్తాడు. దేవునిని మనం దర్శించటం కదండి, ఆయనే మన దగ్గరికి వస్తానని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తారు అంటే, నీ హృదయాన్ని ఆయనకు ఇచ్చినప్పుడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున దేవుడు ఒకవేళ నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో. నీ హృదయంలో ఈ మాటలు వింటున్నప్పుడు నీ ఆత్మలో ఒక అగ్ని రేపుతూ ఉంది. ఎందుకంటే ఆత్మ దేవుడిచ్చినటువంటి దీపమండి. ఆయన ఆ దీపమును మనలో ఉంచాడు. మనము ఆయన మాటలకు విధేయనప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం పాటించినప్పుడు
తప్పనిసరిగా ఆయన మన హృదయంలోనికి వచ్చి మనలో నివాసం చేస్తానని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎందాక మనము ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన మాట వినకుండా, అసలు సత్యమైనది ఏంటో తెలుసుకొనకుండా అజ్ఞానంలో ఉంటాము. మన తల్లిదండ్రులు మనకు ఒక బీజాన్ని వేశారు. అది సత్యమా? అసత్యమా? అని ఆలోచన చేసేటువంటి విజ్ఞత నీకు లేదా? దేవుడు నీకెంతో జ్ఞానాన్నిచ్చాడు గదా! ఆలోచించేటువంటి మనస్సుని నీకిచ్చాడు గదా! అలాంటప్పుడు నీవు సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ దోషమును, వాళ్ళు చేసినటువంటి అజ్ఞానమైనటువంటి ఆ తలంపులను నీవెందుకు ఇంకా కలిగి ఉన్నావు? ఆచారాలను విడిచిపెట్టలేవా? ఆచారము నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుందా? ఒకసారి ఆలోచించు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడంటాడు గదా! మత్తయి సువార్త 23:25 అంటాడు కదా! అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వమును నిండి ఉన్నవి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ లోకములో యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో జీవించినప్పుడు ఉన్నటువంటి వేషధారులైన వారాలా అని దేవుడు అంటున్నాడు. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఎవరండి ఈ శాస్త్రులు, పరిసయ్యులు అంటే దేవుని మాటలను ప్రచురం చేసేటువంటి వారండి. భక్తిపరులమని పైకి గొప్పలు చెప్పుకునేవారండి. వారేం చేస్తారంటే తెలుసండి, వారు గిన్నెను, పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తారు. అంటే వారి హృదయము లోపల అనేకమైనటువంటి దుష్ట కార్యములు, దుష్ట ఆలోచనలు, ఎదుటివారిని నాశనం చేయాలని, ఎదుటివారిని పాడు చేయాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ బయట భక్తిపరుల వలె వారు కనపడతారు. ఈ రోజున సమాజంలో మనం చూసినట్లయితే పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల అత్యంత క్రూరమైన తోడేళ్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వారితో దేవుడు ఆ రోజున హెచ్చరించాడండి. వేషధారణ అనేటువంటిది ఈ రోజున నిన్ను పరలోక రాజ్యం చేర్చదు. నీ పై రూపమును చూసి దేవుడు లెక్క చేయడండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ ధన్యతలో నుండి ఒకవేళ నీవు సత్యాన్ని తెలుసుకున్నట్లయితే, నీ హృదయమును ఆయనకిచ్చినట్లయితే, సత్యదేవుడు ఎవరో ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నవారు, ఆయన మనతో మాట్లాడగలిగిన దేవుడు ఎవరో నీవు ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మాట్లాడే దేవుడు, మనతో సహవాసం చేసే దేవుడు, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే దేవుడు, తన రూపంలో మనలను చేసుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు హృదయశుద్ధిని కోరుకుంటే, నీ ఇంటిలో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానాన్ని తీసివేయాలని ఆశపడుతూ ఉంటే గనక ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ఆయన నీ హృదయంలోనికి వచ్చి, ఆయన నీలో నివసించి, నీలో ఉన్నటువంటి ప్రతి దోషమును తీసివేసి నేను ఆ పరలోక రాజ్యానికి వారసునిగా ఆయన మార్చగలుగుతాడు. కాబట్టి హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవుతాడన్నాడండి. సామెతల గ్రంథం 22:11. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి సాక్షాత్తు రాజే స్నేహితుడవుతాడండి. కాబట్టి అలాంటి రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువుని నీవు విశ్వసిస్తున్నావా? నీ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవించాలని ఆశపడుతూ ఉంటే గనక దేవుడు నీ అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. నీవు సత్యమును కలిగి ఉంటే గనక నీకు జ్ఞానమును దయచేసి దేవుడు నీతో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఇంతవరకు ఈ జ్ఞానవాక్కులను విన్నటువంటి నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆ దేవాది దేవుని నీ హృదయంలోని ఆహ్వానించాలని ఆశపడితే ఉంటే కనుక ఈ చిన్న ప్రార్థన నీ కొరకే చేయి. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, సత్యదేవ, సజీవుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ లోకములో ఏ నామమున రక్షణ కలుగదు నాయన, కేవలము నీ నామముననే రక్షణ కలుగును. ఈ లోకములో మేము నైనా హృదయశుద్ధి లేని వారిగా బ్రతుకుచూ ఉండగా మా హృదయములను నీవు అడుగుచు
మా హృదయంలోనికి నీవు వచ్చి మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి దోషమును తీసివేసి అయా మాకు ఆశీర్వాదాలను, ధన్యతలను, అయా ఎంతో ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపుతూ ఉన్నారు. అయా ఇదిగో తండ్రి, ఏ మనిషిలోనైతేనైనా ఇదిగో నైనా నీ వాక్యమును వింటున్న, నీ వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నటువంటి, అయా చదువుతున్నటువంటి, వినుతున్నటువంటి బిడ్డలలో ఎవరైనా తండ్రి హృదయ శుద్ధిని కలిగి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించాలని ఆశపడుతూ ఉన్నారో నాయన, ఈ రోజున వారితో మీరు మాట్లాడండి. వారి హృదయంలో ఉన్నటువంటి వేదనను తీసివేయండి. వారి హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఆ పరిస్థితులన్నిటిని మీరు సరిచేయమని, మీరే వారి హృదయంలోనికి వెళ్ళి మీరు నివాసము చేసి మీ రాజ్య ఆయా వారసులనిగా వారిని తీర్చమని అడుగుచున్నాను. ఎందరైతే హృదయ వేదనతో నిండి ఉన్నారో వారి హృదయంలో ఉన్నటువంటి వేదనను నీ సన్నిధిలోనైనా ఈ క్షణంలో కుమ్మరిస్తూ ఉన్నారు నాయన. వారిని దృష్టించమని అడుగుచున్నాను. అయా వారి గృహంలో కానీ, వారి ఇంటిలో కానీ, అయా వారికి కలిగిన వాటిలోనైనా ఏదైనా కోల్పోయి ఉంటే గనక నాయన, హృదయ వేదనతో ఉంటే గనక, అయా ఆప్తులైన వారిని కోల్పోయి, ఇంటిలో యజమానిని కోల్పోయి ఉన్నటువంటి వారు, అయా ఎంతో వేదనతో ఉన్నటువంటి వారినైనా అలాంటి వారిని మీరు దర్శించమని, నిత్య దేవుడు, సజీవుడైన దేవుడవు నీవేనని, పరిశుద్ధుడవు నీవేనని, నైనా మా కొరకు ప్రాణం పెట్టినవాడు నీవేనని వారు గుర్తించి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుటకు వారికి మనస్సును పుట్టించమని, అయా దీనిని వింటున్న వారిలో ఒక నూతనమైన కార్యముని మీరు జరిగించి వారిలో గొప్ప మార్పును తీసుకురామని అడుగుచున్నాను. ఈ సత్య సువార్త సకల జనులకు ప్రకటింపబడాలని నీవు ఆశపడ్డావు. అయా ఇదిగోనైనా ఈ సత్య సువార్తలో పాల్గొంటున్నటువంటి నా ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, నాయన ఎవరి కుటుంబంలో ఉన్నటువంటి నాయన అశాంతిని, అసమాధానాన్ని మీరు ఇప్పుడే తీసివేసి గొప్ప కార్యములతో వారిని నింపమని, ఈ సత్య సువార్తను వారు వింటూ ఉండగా, వారు ధ్యానం చేస్తూ ఉండగా అది వారి వద్దనే ఉంచుకోకుండా మరొక 10 మందికి దీనిని షేర్ చేసి, అయా సత్య సువార్తలో వారు కూడా భాగస్థులుగా పాల్గొనుటకు సహాయం తెచ్చమని, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించమని, అయా ఇదిగో తండ్రి మరొక నూతన దయా కిరీటం వారికి అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లించేవారిగా, మీకు సాక్షులుగా వారు ఉన్నట్లు సహాయం దయచేయమని, ఈరోజు పనులలో, ఈరోజు చేసే పనులలో, అయా ప్రయాణంలో మీ భద్రత, మీ కాపుదల అనుగ్రహించి మీ దూతలను పంపించి నాయన నడిపించమని, అన్ని విషయాలలో నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.